కూజంతో రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకిర్మునిసింహస్య వనితాగుణ కవితావనచారిణ శృణ్వన్ రామకథానాదం కోనజాతి పరాంగతిం వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదయోర్వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీరసరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం. విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణులు జనక మహారాజు గారి స్థానంలో ఉన్నారు. మిథిలాపట్టణం అక్కడ ఆయన యజ్ఞం చేస్తున్నారు. ఆ సందర్భంగా రామలక్ష్మణులను తీసుకుని శివధనుస్సును చూపించమని కోరాడు విశ్వామిత్ర మహర్షి జనక మహారాజు గారిని. ఆయన చూడటం ఏమిటి, ఆ ధనుస్సును ఎత్తడం ఏమిటి, అది విరిగిపోవడం ఏమిటి, అంతా ఒకేసారి జరిగిపోయింది. చాలా ఆనందపడ్డాడు జనక మహారాజు. వెంటనే విశ్వామిత్ర మహర్షితో చెప్పి తమ అనుజ్ఞ ఉన్నట్లయితే నేను అయోధ్యానగరానికి కబురంపిస్తాను దశరథ మహారాజు గారికి. వారు వారి పురోహితులు వారి బంధువులు అందరూ కూడాను మిథిలానగరానికి రావాల్సింది అనే విషయం చెప్పడం కోసం పంపిస్తాను అన్నారు. సరేనన్నాడు. వెళ్ళారు. దూతలు వెళ్ళి చెప్పారు. విషయమంతా విన్న తర్వాత ఆనందపడ్డాడు దశరథ మహారాజు. గుప్త కౌశికపుత్రేణ కౌశల్యానందవర్ధన లక్ష్మణేన సహ భ్రాత్రా విదేహేషు వసత్యసు. విశ్వామిత్ర మహర్షి యొక్క రక్షణలో ఉన్నారు రామలక్ష్మణులు అని ఆనందంగా ఉంది. వశిష్ఠుడు వామదేవుడు మొదలైన మంత్రులందరితో కూడాను దూతలు చెప్పినటువంటి మాటలు చెప్పారు. మరి మా కుమారుడు వీర్యపరాక్రమాన్ని ప్రదర్శించినట్టు దానికి సంతోషించినటువంటి జనక మహారాజు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని అంటున్నారని, అది మీరందరూ కూడాను ఈ విషయం పట్ల ఆలోచన చేసి అది మనకు తగినటువంటి విధానమే అనుకున్నట్టయితే మీరందరూ కూడా బయలుదేరవలసిందిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను అని కోరాడు. అందరూ చాలా సంతోషం అండి, ఇంతకంటే వేరే మనం చెప్పాల్సింది ఏముంది, వెంటనే వెళదాం బయలుదేరదాం అని అందరూ కూడా ఉత్సాహాన్ని చూపించారు. రాత్రి గడిచింది. అద్య సర్వే ధనాధ్యక్షా ధనమాదాయ పుష్కలం వ్రజంతగ్రే సువిహితా నానారత్న సమన్విత. ధనాధ్యక్షుల్ని అందరినీ కూడాను పిలిచాడు. కోశాగారంలో ఎంత ధనం ఉందో చూడండి, సమృద్ధిగా ధనాన్ని తీసుకుని బయలుదేరండి అన్నాడు దశరథ మహారాజు గారు. చతురంగ బల సైన్యం అంతా కూడా రెడీ చేయండి నా ఆజ్ఞాప్రకారంగా అని చెప్పాడు. తర్వాత మహర్షులకి ప్రత్యేకంగా చెప్పుకున్నాడు. వశిష్ఠో వామదేవశ్చ జాబారథ కాశ్యప మార్కండేయ సుదీర్ఘాయో ఋషి కాత్యాయనస్తథ ఏతే ద్విజా ప్రజాంతగ్రే చందనం యోజేశ్వమే. మహర్షులందరితోనూ చెప్పారు. అందరూ కూడా సంతోషించారు. మీరందరూ కూడా ప్రయాణం అవ్వాలి అని చెప్పాడు. దానికి తగినటువంటి విధానంలో అందరికీ రథాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని మంత్రులను పురమాయించాడు. ఆలస్యం చేయొద్దు, వెంటనే ప్రయాణం అవ్వాలి అని చెప్పాడు. వచనాత్ నరేంద్రస్య సాసేన చతురంగిణి. డబ్బు ధనంతో బయలుదేరుతున్నాడు. సైన్యం బాగా గొప్పగా ఉంది. ఎందుకంటే మార్గంలో ఏదైనా శత్రువర్గం ముట్టడిస్తే ప్రమాదాలు వస్తాయని బాగా గొప్ప సైన్యంతో బయలుదేరుతున్నాడు అనమాట. సరే, ఆ రకంగానే వశిష్ఠ వామదేవాదులు మార్కండేయాదులు అందరూ కూడా వెళుతున్నారు. ముందుగా
వారిని అనుసరించి వీరంతా పెడుతున్నారు. మధ్యలో సైన్యం ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. తతో రాజానమాసాధ్యా వృద్ధం దశరథం నృపం జనకో ముదితో రాజా హర్షం చ పరమయ్యయో. సరే, క్రమక్రమంగా మొత్తం మీద మిథిలానగరానికి చేరుకున్నారండి. ఆయన జనక మహారాజు గారికి తెలిసింది దశరథ మహారాజు గారు వచ్చారని. చాలా ఆనందపడ్డాడు. వెళ్ళి గౌరవించి పూజ చేసి ఆయనకి స్థానం కల్పించి అన్నా కూడా చేశాడు. స్వాగత వచనాలు కూడా మాట్లాడుతున్నాడు. స్వాగతంతే మహారాజాదిష్ట్యా ప్రాప్తోసి రాఘవ పుత్రయోర్భయో ప్రీతిని లప్స్యసే వీర్య నిర్జితం. నీ కుమారుడు ఇద్దరు కూడాను ఇక్కడే ఉన్నారు. వారి యొక్క పరాక్రమాలన్నీ కూడాను తమరు వినే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు కూడాను. మీరు కూడా రావటం చాలా అదృష్టం. మీ గురువుగారు వశిష్ఠ మహర్షి వచ్చారు. దిశ్యాప్రాప్తో మహాతేజ వశిష్ఠో భగవాన్ ఋషి. సాక్షాత్ భగవత్ స్వరూపుడు అనమాట. ఆయన సామాన్యుడు కాదు కదా, బ్రహ్మ మానసపుత్రుడండి బాబు, మామూలు మనిషి. సహసర్వే ద్విజశ్రేష్టై దేవైరివ శతక్రతు. దేవతలతో కూడి దేవేంద్రుడు వచ్చినట్టుగా ఉందనుకోండి మీరు రావటం. ఆహా, ఎంత గొప్పగా నాకు ఆనందంగా ఉందో చెప్పలేను. దిశ్యామే నిర్జిత విఘ్న. నాకు అసలు ఇంకా ఈ పైన విఘ్నములు అనేటటువంటి ఉండవు అసలు ఎప్పుడు కూడా. మా వంశం అంతా పవిత్రమైపోయింది. మేమందరం కూడాను పవిత్రులమైనాం. రేపు వివాహం చేయడానికి ఏర్పాటు చేయాలన్న ఆలోచన. స్వప్రభాత్ నరేంద్రేంద్ర నిర్వర్తయి సమర్హసి. యజ్ఞశాంతే నరశ్రేష్ఠ వివాహం వృషసమ్మతం. యజ్ఞం తర్వాత వివాహం చేయటం అనేది సంప్రదాయంగా ఉంది. రేపటితో నా యజ్ఞం కూడా పూర్తయిపోతుంది. యజ్ఞం అవ్వటం, వివాహం చేయటం, ఇది నేను అనుకునే భావం అని ఈ మాటలన్నీ కూడాను దశరథ మహారాజు గారితో చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత అందరూ ఆనందపడ్డారు. ప్రతిగ్రహో దాతవశ. అప్పుడు ఆయన అన్నాడు, దశరథ మహారాజు గారు మాట్లాడుతూ, మేము మీరు ఇస్తే వివాహం, పిల్లని ఇస్తే మా అబ్బాయికి మేము వివాహం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళం. ఇవ్వటం మీ వంతు, పుచ్చుకోవటం మా వంతు. ఇచ్చేవాళ్ళ అధీనంలో ఉంటాడు, పుచ్చుకునేవాడు మాదే ఉంది. మీరు ఎలా అంటే అలాగే మేము సిద్ధంగానే ఉన్నాం అని అన్నాడు ఆయన. ధర్మిష్టం యశస్సించ వచనం సత్యవాదిన. చాలా మంచిదండి, చాలా బాగా మాట్లాడారు అని విదేహాధిపతి అయినటువంటి జనకోహ వైదేహ అంటుంది శృతి. ఆయన వైదేహుడండి, అంటే దేహాభిమానం లేనటువంటి జ్ఞాని, మహాజ్ఞాని. ఈయన గురించి బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి వేదాంత చెప్పడం ఎన్ని అధ్యాయాలు ఎంత కథందో చెప్పలేం కదా. అలాంటి వాడు ఆయన. అలాంటి విదేహాధిపతి. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ వైదేహులే, అంటే దేహాభిమానం లేనటువంటి జ్ఞానులు అన్నమాట దానికి అర్థం. వాళ్ళు శ్రుత్వా విదేహాధిపతి పరం విస్మయమాగత తతసర్వే మునిగణా పరస్పర సమాగమే. అందరూ కూడా కలుసుకున్నారు. అటుపక్క వారు, ఇటుపక్క వీరు, మొదలైనందరూ వాళ్ళు కలిసి చాలా సంతోషంగా ఆనందంలో ఉన్నారండి అందరూ. రాజాచ రాక భూపుత్రో నిశామ్య పరమర్చిత ఉవాస పరమప్రీతో జనకే సుపూజిత. అలాగే వీరి కుటుంబాన్ని అందరినీ కూడాను బంధువులందరూ వచ్చారు. ఆ దశరథ మహారాజు గారికి సంబంధించినటువంటి మహర్షులే కాకుండా బంధువర్గం అంతా కూడా వచ్చారు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ రాత్రి అయిపోయింది. అక్కడ ఆ కాలం తెల్లారింది. మళ్ళీ జనక మహారాజు గారు వచ్చారు. వాచవాక్యం వాక్యజ్ఞ శతానందం పురోహితం. వారి శతానందులు పురోహితులు, శతానందులు వారు. వారితో మాట్లాడుతూ ఆయన అన్నారు, మా వంశాన్ని గురించి వివరాలన్నీ కూడాను మా శతానందులు వారు మీకు వివరిస్తారు అని ఒక మాట అన్నారు. అని ఆయన కొంచెం ఉత్సాహపరిచి, మీరు చెప్పండి, మాట్లాడండి అని చెప్పాడు. భ్రాతామ మహాతేజాయ వీయానతి ధార్మిక కుశధ్వజైతి ఖ్యాతాపురీం అధ్యవసుశుభాం. నా సోదరుడు ఒకడు కుశధ్వజుడని ఉన్నాడు. అతను రాజ్యం చేస్తూ మరొకరు ఉంటాడు. ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మధ్యలో కొద్ది నది ఒకటి అడ్డం ఉంది. ఆ అడ్డం దాటితే అవతల పక్కన మా సోదరుడు ఉండేటటువంటి చోటు. అతను ఇప్పటిదాకా ఉన్నాడు. యజ్ఞాన్ని రక్షించడం అంతా కూడా అతనే నిర్వహిస్తున్నాడు. అతను కూడా రావాలి.
అతను కూడా వస్తాడు, కబురంపించాను. మరి అతను లేనిదే మరి వివాహం చేయటం ఎట్లాగా అంటూ ఈ రకంగా మామూలుగా మాట్లాడాడనమాట. ఇట్లా అనుకుంటూ ఉండగానే కుశధ్వజ మహారాజు గారి దగ్గర నుంచి దూతలు కొంతమంది వచ్చారు. ఆయన మరి ఎందుకు పంపించాడో మరి ఏమిటో మనకైతే తెలియదు. శాసనాతో నరేంద్రస్య ప్రయోశీఘ్రమగాజిన, వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ జనక మహారాజు గారు అన్నారు, మీరు వెంటనే వెళ్ళి మా సోదరుడిని తీసుకురండి, ఇట్లా వివాహం నిర్ణయమైంది, దశరథ మహారాజు గారు వాళ్ళ బంధువులందరూ వచ్చారు అని ఏకంగా మహావిష్ణువుని, ఇంద్రుణ్ణి మహావిష్ణువు ఆజ్ఞాపించినట్టుగా ఆ రకంగా పంపించాడు. సరే, వాళ్ళు వెంటనే వెళ్ళారు. వీళ్ళు కుశధ్వజ మహారాజు గారితో చెప్పారు, మీరు సోదరులు జనక మహారాజు గారు రమ్మంటున్నారండి, వివాహం నిర్ణయమైందిట అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు చెప్పారు. సోభివాద్యసుతానందో రాజానంచ ధార్మికం యథార్హం రాజార్హం వరమం దివ్యం ఆసనంచాధ్యరోహత. వెంటనే వాళ్ళు వచ్చేశారు. శతానందులు వారు, కుశధ్వజ మహారాజు గారు రానే వచ్చేసాడు. సరే, వచ్చిన తర్వాత వారికి పురోహితులు, ఆచార్యులు, గురువు అయిన శతానందుల వారికి నమస్కారం చేశారు. ఆసనం మీద కూర్చున్నారు. ఇటువంటి పరిస్థితులలో మన పరిస్థితి ఇది, అందరూ కూడా వచ్చారు, శివధనుర్భంగం జరిగింది, సీతా వివాహం జరగాలి అంటూ ఇలాంటి కబుర్లన్నీ చెప్పుకున్నారు. ఇప్పుడు గచ్చా మంత్రిపతే శీఘ్ర ఐక్ష్వాకుమితం, మంత్రుల్ని పంపిస్తున్నారు. ఆ దశరథ మహారాజు గారిని, కుమారుడిని, విశ్వామిత్ర మహర్షిని అందరినీ కూడాను మా స్వస్థానానికి, మా ఆ భవనంలోకి తీసుకురావాల్సిందిగా నేను కోరినట్టుగా మీరు వెళ్ళి చెప్పి తీసుకురండి అని పంపించాడు. వాళ్ళు వెళ్ళి గౌరవంగా శిరస అభివందనం చేసి వారితో చెబుతున్నారు. అయోధ్యాధిపతే వీరా వైదేహో మిథిలాధిప సత్వాంద్రష్టం యువశ స్వోపాధ్యాయ పురోహితం. వాళ్ళ పురోహితులు, వాళ్ళ ఉపాధ్యాయులు, ఋత్విక్కులు, ఇంకా బ్రాహ్మణోత్తములు, మహర్షులు, వాళ్ళ బంధువులు అందరూ కూడా మీ రాక కోసం ఎదురు చూస్తున్నారండి, మిమ్మల్ని సగౌరవంగా తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు అని మంత్రులందరూ కూడా చెప్పారు. సరే, ఆ మాట తీసుకుని ఋషువులతో, తను అయోధ్య నుంచి వచ్చినటువంటి బంధువులతో సహా ఆయన బయలుదేరి ఆ జనక మహారాజు గారు ఉండే చోటు ఎక్కడ ఉంటాడో, అది మహా గొప్ప సౌధం, ఎక్కడో అంతఃపురంలో ఎక్కడో, వాళ్ళ చోటు చాలా గొప్పది కదా, రాజాధిరాజులు కనుక. విదితంతే మహారాజా ఇక్ష్వాకు కులదైవతం భక్తా సర్వేషు కృత్యేషు వశిష్ఠో భగవాన్ ఋషి. వెళ్ళిన తర్వాత వీరు వశిష్ఠ మహర్షి అండి అని చెప్పారు. వీరిని గురించి మీరు వినే ఉంటారు. ఆయన మాకు ఏదైనా మాకు గురువు. ఆయనకి చెప్పండి ఏ పని మేము చేయటానికి లేదు. అలాంటి వారు విశ్వామిత్ర మహర్షి యొక్క సంగతి మీకు తెలియనే తెలుసు. వారు కూడా మాకు చాలా అత్యంత ఆప్తులు. అలా వారు కూడా ఇక్కడే ఉన్నారు అని ఇలా దశరథ మహారాజు గారు విషయాన్ని కొంచెం తెలియజేశారు. ఏముక్తా నరశ్రేష్ఠే రాజ్యాం మధ్యే మహాత్మనాం తూష్ణీం భూతే మహాదశరథే వశిష్ఠో భగవాన్ ఋషి. అలా పరిచయం చేసి విడిచిపెట్టిన తర్వాత అంతా అలాగా ఉదాసీనంగా ఉండిపోయినాడు దశరథ మహారాజు. అంటే ఈ పైన మీరు మాట్లాడండి అని అర్థం అన్నమాట. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి వశిష్ఠ మహర్షి కుటుంబం యొక్క, అంటే వంశ చరిత్ర, అంటే వీళ్ళ వంశం ఎటువంటిది అది చెప్పాలి ఆయన. ఆ తర్వాత వాళ్ళ శతానందుల వారు కూడా జనక వంశం ఎటువంటిది ఆయన చెబుతారు. కాబట్టి ఉభయ వంశాలు పవిత్రమైనటువంటివి, కాబట్టి సంబంధ బాంధవ్యాలు చేసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు అనే విషయం తేల్చుకోవడం కోసమని ఇప్పుడు ప్రసంగం, వాడు చేస్తున్నటువంటి ప్రసంగం అలాంటిదన్నమాట. సహజంగా మనం వివాహాల్లో 3 తరాల వరకు వీళ్ళ పేర్లు చెబుతారు, అంతేకాని వీళ్ళలా కాదు. ఎక్కడో సృష్టి ప్రారంభం నుంచి మొదలెట్టాడు వశిష్ఠ మహర్షి. ఆయన అంటారు, అసలు అవ్యక్త ప్రభువు బ్రహ్మ, నిర్గుణమైనటువంటి ఆత్మలోంచి బ్రహ్మ వచ్చాడు. ఆయన నిత్యుడు, అవ్యయుడు. ఆయనలోంచి మరీచి వచ్చాడు. ఆ మరీచి కుమారుడు కశ్యపుడు. ఆయన కుమారుడు వివస్వంతుడు, వైవస్వతమును అంటారు ఆయన్ని. ఆయన కుమారుడు ఇక్ష్వాకువు. ఆ తర్వాత కుక్షి అనేవాడు తర్వాత వాడు. ఆయన తర్వాత వికుక్షి అనేవాడు ఉన్నాడు. ఆయన కుమారుడు బాణ అనేవాడు.
ఆయన కుమారుడు అనరణ్యుడు అని ఆయన తర్వాత త్రిశంకు పుట్టాడు. ఆయనకి దుందుమారుడని కుమారుడు, యవనాశ్వ మాంధాత. ఆ తర్వాత ఆయన కుమారుడు సుసంధి. ఆ తర్వాత క్రమక్రమంగా భరతుడు కూడా ఆ వంశంలో ఉన్నవాడే అనే విషయం కూడా తెలియజేశాడండి. తర్వాత వాళ్ళందరూ చాలా పరాక్రమశాలులు కానీ తక్కువ వాళ్ళు కారు. వాళ్ళ శత్రువుని గురించి ఒక మాట చెప్పాడు. హైహయులు, తాళజంఘులు మొదలైన భయంకరమైనటువంటి శత్రువులందరినీ జయించిన వాళ్ళు వీళ్ళు అని మధ్యలో ఒక మాట అన్నారు ఆయన. అంటే అంత శత్రువును కూడా సంహరించగల శక్తి సామర్థ్యాలు కలవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి ఈ వంశస్థులు తక్కువ వాళ్ళు ఎవరు కారు అని ఈ రకంగా చెప్పారండి. తర్వాత ఇంకా కొంత దూరం వెళ్ళింది కొంతమంది వాళ్ళ వంశస్థుల గురించి మాట్లాడి, సగర చక్రవర్తి, అబ్బో అసమంజుడు, దిలీపుడు, తర్వాత భగీరథుడు, కకుత్స్థుడు, ఇలా వాళ్ళ వంశస్థులందరూ కూడా ఉన్నారు. అంబరీషుడు కూడా ఆ వంశస్థుడేనండి. ఆయన తస్మాజ్జాతో బహువ అజుడు. ఆ తర్వాత అజుడండి. అజుడు యొక్క కుమారుడే దశరథ మహారాజు. ఆయన కుమారులే రామలక్ష్మణులు ఉభయులు కూడాను అని ఈ రకంగా ఆదివంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమధార్మిణాం ఇక్ష్వాకుశకులసజాతానాం వీరాణాం సత్యవాదినాం. జనక మహారాజా, ఇదిగో వీరి యొక్క వంశ చరిత్ర ఇలా ఉందయ్యా. ఆదివంశ విశుద్ధులు, పరమ పవిత్రమైనటువంటి వంశమునకు ఇది. మహాధార్మికులు కూడాను. అలాంటి సత్యసంధులు, అబద్ధమాడరు వాళ్ళు ఎప్పుడూ కూడాను. వారికి సంబంధించినటువంటి కుమారులుగా రామలక్ష్మణులు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు కదా, మీకు తెలుసు కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి అటువంటి వారికి మీరు పిల్లనిచ్చి వివాహం చేయడం చాలా సంతోషంగా ఉంటుంది అని వంశ సంకీర్తనం చేశారు వశిష్ఠ మహర్షి. ఏవం బ్రువాణంజనక ప్రత్యువాచ కృతాంజలి శ్రోతుమర్హసి భద్రంతే కులం పరికీర్తితం. ఆ తర్వాత మరి వీళ్ళ వంశాన్ని గురించి కూడా తెలియజేయాలి కదా. మనం వీరి వంశం దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుంటున్నాము అంటే మరి వీళ్ళ వంశం ఏమిటి అనే విషయం కూడా కావాలి. అందుకోసమని ఆయన వాళ్ళ శతానందుల వారు వాళ్ళందరినీ కూడాను చెబుతున్నారు. అంటే ఎవరు చెప్పినా చెప్పచ్చు. దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా కులశ్రేష్ఠుడు మొదటివాడుగా వాళ్ళు చెప్పింది ఏమని మనం ఆలోచించినట్టయితే ఆయన జనక మహారాజు. అప్రధానే వక్తవ్యం కులజాతే రాజాభూత్ త్రిశులోకేషు విశ్రుతస్వేన కర్మణ నిమి చక్రవర్తి అండి. ఆయన చాలా గొప్పవాటండి. ఆయన పుత్రుడు మిథి. ఆయన నగరాన్ని నిర్మించాడు కాబట్టి మిథిల అని అన్నారు. దానికి మొదటివాడు జనకుడు. ఆ తర్వాత క్రమంగా ఉదావసు, మరొకడు సుకేతువు. ఆయన సుకేతువు తర్వాత దేవరాతుడు, ఆ తర్వాత బృహద్రథుడు, ఆ తర్వాత మహావీరుడు దృష్టకేతువు. అలా క్రమక్రమంగా వాళ్ళ వంశం అంతా చాలా పరమ పవిత్రమైంది. పుత్ర దేవమీఢుడనే తర్వాత వాడు ఒక ఆయన ఉన్నాడు దాంట్లోనూ. ఆ తర్వాత కీర్తిరాతుడను ఇంకొకతను, మహారాజులు వీళ్ళందరూ. తర్వాత స్వర్ణరోమ మహాన్మహుడైన తస్య పుత్రద్వయం ధర్మజ్ఞస్య మహాత్మన జ్యేష్ఠోహం. ఆ స్వర్ణరోమ మహారాజు గారికి 2 కుమారులు ఉంటారు. దాంట్లో నేను పెద్దవాడిని అని చెప్పుకుంటున్నాడు జనక మహారాజు గారు. కుశధ్వజుడు 2వ వాడు. మాంతుజ్యేష్టం పితారాజ్యే శోభిచిచ్చరాధిప. మా నాన్నగారు నాకు పట్టాభిషేకం చేసి అరణ్యాల్లోకి వెళ్ళిపోయి ఆయన అక్కడ తపస్సు చేసుకుని వెళ్ళిపోయినారు. తర్వాత ఇలాగా మా వంశం అంతా కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మా వంశంలో ఇది శివధనుస్సును తీసుకొచ్చి ఇచ్చారు, ఇక్కడ న్యాసంగా ఉంచారు. అది పరిస్థితి సందర్భం. ఇది ఇట్లా ఉంటూ ఉండగా నేను యజ్ఞాగాది కర్మానుష్ఠాన కాలంలో, మహాగ్నిచైన కృతానుష్ఠాన కాలంలో ఆ సీత అంటే లాంగల పద్ధతి, ఆ దుక్కి దున్నటం, చేను దున్నటం అనే సందర్భంలో నాకు ఒక కుమార్తె దొరికింది, సీత అని పేరెట్టుకున్నాను.
ఆమె చాలా మామూలుగా ఔరసపుత్రురాలు కాదు. అంటే స్వభావ సిద్ధంగా ఆయనకు ఇంకో కుమార్తె ఉంది జనక మహారాజు గారికి. ఆమె పేరు ఊర్మిళ అంటారు. ఈమెమో యజ్ఞభూమిలో దొరికినటువంటి సీత ఈమె అనమాట. స్వభావ సిద్ధంగా ఉన్న ఇంకో అమ్మాయి ఊర్మిళ కూడా ఉంది. ఈమెను లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేస్తాను, సీతను రాముడికి ఇచ్చి వివాహం చేస్తాను అని ఈ రకంగా ఆయన తన కుమార్తెలు ఇద్దరినీ కూడాను దశరథ మహారాజు గారి కుమారులకు ఇద్దరికీ ఇచ్చి వివాహం చేయడానికి నిర్ణయించుకున్నాడు ఆయన అనే విషయాన్ని సభాముఖంగా అందరిలోనూ చెప్పాడు. తర్వాత రేపు తెల్లవారేటప్పటికల్లా వీళ్ళకి సమావర్తనం, స్నాతక వ్రతం చేయించటం ఇలాంటివి ఇంకా చేయించవలసినటువంటి యాజ్ఞిక విధానాల్లో ఆ రాజులకి వాళ్ళకి సంప్రదాయ సిద్ధంగా ఏమున్నాయో అవన్నీ కూడా జరిగితే బాగుంటుంది. మఘాహ్యజ్య మహాబాహో తృతీయే దివసే ప్రభో ఫల్గున్యాం ఉత్తరే రాజన్ తస్మాం వైవాహికం కురు. ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుంది, ఆ సమయంలో వివాహం చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని సూచించాడు జనక మహారాజు గారు. సరే, ఈ మాటలన్నీ విన్నాడు విశ్వామిత్ర మహర్షి. ఇటు వశిష్ఠ మహర్షి చెప్పినట్టు ప్రకారంగా ఈ రఘువంశ మహారాజుల యొక్క చరిత్ర, అటు శతానందుల వారు కానీ వారి జనక మహారాజు గారు కానీ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ వంశాన్ని గురించినటువంటి విషయాలు అన్నీ చెప్పడం జరిగింది. వారి మనసులో ఉన్న భావం ఊర్మిళను లక్ష్మణస్వామికి ఇచ్చి వివాహం చేయాలని, సీతను రాముడికి ఇచ్చి వివాహం చేయాలని. ఇద్దరు కూతుళ్ళు ఆయన కూతుళ్ళే. ఒక ఆమె ఔరసురాలు, ఒక ఆమె ఏమో యజ్ఞంలో దొరికినటువంటి ఆవిడ. ఇది పరిస్థితి. సరే, ఈ మాటలన్నీ విన్న తర్వాత సదృశో ధర్మ సంబంధ విశ్వామిత్ర మహర్షి చాలా ఆనందపడ్డారు. చాలా బాగుందండి, మీ వంశాలు రెండు కూడాను పరమ పవిత్రమైనటువంటి వంశాలు, వారికి మీకు బంధుత్వం కూడా చాలా బాగుంటుంది అని చెప్పి, నేను ఒక మాట చెబుతున్నాను మీ అందరికీ అని ఆయన స్వతంత్రంగా మాట్లాడుతున్నారు. భ్రాత యవేయో ధర్మజ్ఞ యశ రాజా కుశధ్వజ అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణ అప్రతిమం భువి. మరి మీ సోదరుడు కుశధ్వజుడును ఉన్నాడని చెబుతున్నారు కదా మీరు. ఆయనకు కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కదా. ఆ కుమార్తెల్ని భరతుడికి శత్రుఘ్నుడికి వీళ్ళ అబ్బాయిలకి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందేమో, నలుగురికి వివాహాలు అయిపోతాయి అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ బాగుండేటట్టయితే చేయండి అని సలహా ఇచ్చారు విశ్వామిత్ర మహర్షి. అయ్యో, చాలా సంతోషం అండి, బాగా ఉంటుంది. భరతస్య కుమారస్తా శత్రుఘ్నస్య ధీమత వరయామ శ్రుతేత రాజన్ తయోరర్థే మహాత్మనోహం. అప్పుడు మరి దశరథ మహారాజు గారికి ఒకే చోట అన్ని వివాహాలు అయిపోతాయి, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళక్కర్లేదు. మీకు కూడా వివాహం కోసం మళ్ళీ ఏదో వీర్య శుల్కం పెట్టడం, అనేక మంది రాజులు రావటం వెళ్ళటం, వాళ్ళతో యుద్ధాలు జరుగుతూ ఉండటం, ఇవన్నీ లేకుండా ఒకేసారి అన్నీ అయిపోతే మీకు కూడాను మళ్ళీ మీరు ఎంత యాతన పడ్డారో మీ తమ్ముడు కూడా అంత యాతన పడాల్సి వస్తుంది కదా. ఈ ఆడపిల్లలు పెళ్లి చేయటం అంటే, ఆడపిల్ల పెళ్ళి అంటే ఆ రోజు నుంచి ఇట్లాగే ఉంది పరిస్థితి. అదనమాట. ఉభయోర్పి రాజేంద్ర సంబంధేన అనుబధ్యతాం. మీరు ఉభయులు కూడా వంశాలు పరమ పవిత్రమైనటువంటివి కాబట్టి స్నేహం కలుపుకుంటే సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి అని అన్నాడండి ఆయన. ధన్యం కులం ధన్యం ఇదం మన్యే ఏషాం ఓ మునిపుంగము సదృశం కుల సంబంధం యదాజ్ఞాపయిత స్వయం. కాబట్టి మీరు ఇలా చేస్తే సంతోషం అనే ఉద్దేశంతో ఆయన సలహా ఇచ్చాడండి. సరే, అంతా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పే మాట అని ఇటు దశరథ మహారాజు గారు కానీ, అటు జనక మహారాజు గారు కానీ, ఆయన తమ్ముడైనటువంటి కుశధ్వజుడు కానీ అందరూ కూడా అంగీకరించారు. మరి ఎంతో టైం లేదు, చాలా తక్కువ టైంలోనే వివాహం చేయడానికి నిర్ణయించుకున్నారు. నా రాజపుత్రీణ ఒకే రోజున నలుగురు కుమారులకి నలుగురు కుమార్తెలకి ఇక్కడే ఒకే చోట వివాహం. పాణీన్ గృహంతు చెత్తారు రాజపుత్ర మహాబల. అందరికీ కూడా ఒకే రోజున పెళ్లిళ్ళు అయిపోవాలంతే. ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గున్యాం. ఉత్తర ఫల్గుని నక్షత్రం అది పరమ పవిత్రమైనటువంటిదిట. వైవాహికం ప్రశంసంతి, అది చాలా గొప్పదని అంటారు. అది బ్రహ్మగారు కూడా చెప్పినట్టుగా విన్నాను నేను అంటూ దానికి తగినటువంటి మాటలు. అక్కడ ఎవరైనా సిద్ధాంతి గారు ఉన్నారేమో,
వాళ్ళు కూడా చెప్పు ఉంటారు. ఏం ముక్త వచస్సౌమ్యం ప్రత్యుత్థాయ కృతాంజలి భూమునివరో రాజా జనకో వాక్యమబ్రవీతు. జనక మహారాజు గారు వాళ్ళందరితోనూ చెబుతున్నారు. పరోధర్మ కృతో మహ్యం శిష్యోస్మి భవతో సదా. మీ అందరికీ నేను శాసించతగిన వాడిని. మీరు ఏ రకంగా ఆజ్ఞాపిస్తే ఆ రకంగా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఉత్తమమైనటువంటి ధర్మాన్ని మీరందరూ బోధించారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారితో మాట్లాడుతూ, మహారాజా, అయోధ్య మీదే అని అదొకటే మీదే అనుకోవద్దు, మిథిలా నగరం కూడా మీదే. అంతా దీంట్లో మేమీ కొత్త వాళ్ళు ఎవరూ లేరు. అంచేత స్వగృహే కో విచారం వస్తే అంటారు కదండి. కాబట్టి మీ గృహంగా మీరు స్వతంత్రించి అన్నీ మీరు మాట్లాడచ్చు, కానీ దీంట్లో భిడియపడవలసినటువంటి అవసరమేం లేదు. ప్రభుత్వే నాస్తి సందోహ కథార్హం కర్తుమర్హత. నన్ను శాసించడం కూడా శాసించవచ్చు. ఇలా చేయి అంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను అని ఈ రకంగా జనక మహారాజు గారు కూడా దశరథ మహారాజు గారితో తన వినయ విధేయతలన్నింటినీ కూడా వ్యక్తపరిచారు. అన్నీ విన్నాడు దశరథ మహారాజు గారు. చాలా సంతోషంగా ఉంది. యువం అసంఖ్యేయ గుణం భ్రాతరు మిథిలేశ్వరు. అబ్బా, ఏమి సోదరులయ్యా, ఎక్కడా చూడలేదయ్యా ఇలాంటి సౌభ్రాత్రం. చాలా గొప్ప అన్యోన్య మైత్రి మీ ఉభయురికి కూడాను. చాలా సంతోషంగా ఉందయ్యా. ఋషులందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి శతానందుల వారు ఉన్నారు. ఇటుపక్క మా దాంట్లో మహర్షులు వచ్చారు. స్వస్తి ప్రాప్ని వర్ధంతే గమిష్యామి సుమాలయం. అయితే మరి చాలా తక్కువ టైంలో వివాహం జరగాలని అంటున్నారు. కాబట్టి మరి వరుళ్ళకి చేయించవలసినటువంటి స్నాతకం కానీ ఇంకా అంకురార్పణ, ఏవో నాంది శ్రాద్ధం వగైరా ఇవన్నీ ఉంటాయి కదా. మరి మాకు అనుమతిస్తే మేము మా స్థానాల్లోకి వెళ్ళి వాటిని కూడా నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ మీరుగా కన్యాకి చేయవలసినటువంటివన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండొచ్చు. చాలా తక్కువ టైంలో ఉన్నాం కనుక అని ఈ రకంగా ఆయన చెప్పారు. సరే, అట్లాగే అన్నారండి. సగత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానత. అంటే నాంది శ్రాద్ధం కానీ మరి అట్లాంటివి ఆ రోజుల్లో మరి వాళ్ళు ఏం చేయించారో ఏమిటో తెలియదు. అవన్నీ మరి బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి రావటం కదా, స్నాతక వ్రతం ఒకటి జరగాలి కదా, అది కూడా గోదానం అంటారు దాన్ని. గవాం శతసహస్రాణి. ఆ సందర్భంగా దానాలు ఇవ్వడం మొదలెట్టాడు దశరథ మహారాజు గారు. వేల గోవులు బ్రాహ్మణోత్తములకు దానం చేస్తున్నాడండి. తన కుమారుడు ఒక్కొక్కడికి వేల గోవులు. అంతేగాని అందరికీ మొత్తం మీద ఏదో ఇచ్చేసి అయిపోయింది అనిపించడం కాదు. అట్లా లేదు. ఆ గోవులు ఎలా ఉన్నాయో తెలుసా? వాటికి కొమ్ములకు బంగారం తొడుగులు, కాళ్ళకి తొడుగులు, పాలు పితుకునేందుకు కాంస్య పాత్రలు, వేల గోవుల్ని అందరినీ కూడా ఇస్తున్నాడు. కేవలం గోవులే కాదయ్యా బాబు, డబ్బు, దశకం, మణులు, వజ్రాలు, వైఢూర్యాలు, ఇలా ఎంత దానం చేస్తున్నాడో చెప్పలేం మనం అసలు. దదూగోదానముద్దిశ్య పుత్రాణం పుత్రవత్సల ససుతై కృతగోదానై వృతస్థో నృపతి లోకపాలైరి భాభాతి వృతస్థౌజ్ఞ ప్రజాపతి. ఈ రకంగా చాలా గొప్పగా జరుగుతోంది. ఇక వివాహానికి అన్ని ఏర్పాట్లు కూడాను జరుగుతున్నాయి. ఇంకా వివాహం జరగడం, ఇంకా కొన్ని విశేషాలు ముందు మనం చెప్పవలసి ఉంటాం. అవి కూడా మనం విందాం తర్వాత.